కళ్ళు మూసి తెరిచేలోపు అయితే చలికాలం అయిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి నెలలోనే విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగి ఎండాకాలం అయితే మనకు మొదలైపోయిందని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. సో ముందుగా మన కంట్రీకి అయితే సైంటిస్టులు అయితే హెచ్చరించారు, విపరీతమైన ఎండలు వడగాలులు వస్తాయి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తగిన చర్యలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి అయితే మన సైంటిస్టులు అయితే హెచ్చరించారు. సో ఈ ఎండాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు అయితే నమోదైపోతాయి. ఈ జంట నగరాలైన హైదరాబాద్ లో 43 నుంచి 48 వరకు ఉష్ణోగ్రతలు అయితే పెరగనున్నాయి. ఈ వేసవి కాలం భయంకరమైన వడగాలులు రానున్నాయి. సో ఇండియాలో అయితే ముంబై, కోల్కతా, బెంగళూరు ఇంకా చెన్నై పరిసర ప్రాంతాలకైతే ముందుగానే హెచ్చరించారు. సో ఈ ఎండాకాలం సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం అయితే విపరీతం, అంటే రాజస్థాన్ లో అయితే భయంకరంగా ఇంకా 48 వరకు ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయని సైంటిస్టులు అయితే ముందుగానే హెచ్చరించి చెప్పారు. సో ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, ఈ ఫిబ్రవరి నెలలోనే క్లైమేట్ చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. సో బయటికి వెళ్తే ఎండ అంటే ఉష్ణోగ్రతలు అయితే టెంపరేచర్ అనేది మనకు పెరుగుతూనే ఉంది, అది మనకి తెలుస్తూనే ఉంది. సో ఈ ఎండాకాలంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సైంటిస్టులు హెచ్చరించారు, గవర్నమెంట్ కూడా హెచ్చరించబోతుంది. కలెక్టర్లు, అధికారులు కొన్ని దిశానిర్దిష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు కొంత ప్రాంతాల్లో ఉన్న వారికి అయితే. సో హైదరాబాద్ లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఈ ఎండాకాలం ఎండలో ఎక్కువ బయటికి రావద్దు అని అయితే చెప్తున్నారు. వడగాలులు అయితే విపరీతంగా వస్తాయి. వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి, మీ ఇల్లే మీకు సురక్షితం, బయటకి ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అని అయితే సైంటిస్టులు అయితే ఈ విధంగా హెచ్చరించారు. కానీ మన హైదరాబాద్ లో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవబోతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇటుపక్క 43 నుంచి 48 వరకు మన హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఈ ఫిబ్రవరి నెలలోనే ఈ విధంగా ఉంటే మార్చి నుండి మే లోపు ఇంకా విపరీతమైన ఉష్ణోగ్రతలు వడగాలులు అయితే రానున్నాయని సైంటిస్టులు అయితే ఈ విధంగా హెచ్చరించారు. సో ఎండ నుండి మనల్ని మనం అప్రమత్తంగా ఉండాలి, మనం ఉంటున్న ఇల్లే మనకు సురక్షితం. సో ఇదే విధంగా మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ అనేటివి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ ఎండాకాలంలో పిల్లలు తట్టుకోలేరు కనుక వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ పెట్టి సో ఆఫ్టర్నూన్ ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే స్కూల్లో కంటే ఇంట్లో సురక్షితంగా ఉంటారని గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుండి అయితే ఒక్కపూట బళ్ళు అనేటివి మొదలవబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మనం విపరీతమైన అంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే చూడబోతున్నాం. సో ఈ విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా నీటి కొరత అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడబోతుంది. పిల్లలైనా పెద్దలైనా ఇంటి నుంచి బయటకు వస్తే తగిన జాగ్రత్తలు అయితే పాటించవలసిందే అని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఎండాకాలం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వడగాలులు అనేటివి రికార్డు స్థాయిలో రానున్నాయి. వడగాలుల నుంచి, వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉండండి. ఇన్ కేస్ మీకు ఏ విధమైన అనారోగ్యంగా అనిపించినా, వడదెబ్బ తగిలినట్టు అనిపించినా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ కాంట్రాక్ట్ అయితే తగిన చర్యలు, ట్రీట్మెంట్ వాళ్ళు మీకు చేయనున్నారు. సో ఈ ఎండాకాలం మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి, బయటకు మాత్రం రాకండి.